హలో యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు జన్ బిజినెస్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ అయిన మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ఎవరైతే సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ అని చెప్పొచ్చు, నేను ఇప్పుడు చెప్పే కేటగిరీ పీపుల్, కాకపోతే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు ఒక మంత్లీ ఒక 5 lakhs బిజినెస్ జరుగుతుంది, దాన్ని 10 lakhs చేసుకోవాలి, ఇంటూ 2 చేసుకోవాలి, డబల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను డెఫినెట్లీ దాన్ని గ్రో చేసుకోవాలి బిజినెస్ని. అది కస్టమర్స్ వైజా, లేకపోతే ప్రొడక్ట్ క్వాలిటీ వైజా, క్వాంటిటీ వైజా, లేదా రకరకాలు ఉంటుంటాయి కదా. మీరు ఇచ్చే సజెషన్స్ ఏముంటాయి జనరల్గా గ్రో చేసుకోవాలనుకుంటే? వీ కెన్ గ్రో అప్ టు 10x చేయొచ్చు, 10 times బిజినెస్ చేయొచ్చు. నా దగ్గర 100x బిజినెస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బెంగళూరులో. ఓకే. ఎస్, విత్ ప్రాపర్గా మేము చెప్పే స్ట్రాటజీస్ అన్నీ వాళ్ళు ఫాలో అయ్యారు అంటే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. బట్ నాట్ ఏ ఓవర్ నైట్, బట్ ఇట్ ఈస్ ఏ జర్నీ. సో జర్నీ వాళ్ళు చేస్తుండే కొద్దీ స్లోగా ఒక మంత్ ఒక మేబీ డబుల్ అయింది, ఇంకో మంత్ 3 times ఎలా చేయాలి అని కంటిన్యూస్ మానిటరింగ్ కూడా చేయాలి వాళ్ళని. సో అది మా మెంటర్షిప్ ప్రోగ్రాంలో అనేది మేము చేస్తానన్నమాట. నేను నా టీమ్ కూడా ఇలా చేస్తాం అన్నమాట, హెల్ప్ చేస్తాం వాళ్ళకి, మెంటరింగ్ చేస్తాం, బిజినెస్ మెంటరింగ్ అనేది. సో రైట్ వే ఆఫ్ కోచింగ్, ఎలా సేల్స్ ఉండాలి, ఎలా టీమ్ని మేనేజ్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ ఉండాలి, అకౌంట్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, అండ్ రైట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఎలా బోల్డ్ అనే విషయాలు ఉంటుంది విరాట్. అండ్ స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు ఒక బిజినెస్ పర్సన్ మీ దగ్గరకు వచ్చారంటే మీరు ఎలా గ్రో చేయాలి, బిజినెస్ వాళ్ళ గ్రోత్కి మీరు మెంటర్షిప్ ఇస్తున్నారంటే మీరు ఏమేమి చూస్తారు వచ్చే పర్సన్? ఫస్ట్ థింగ్ తనకి రైట్ మైండ్ సెట్ ఉండాలి. ఓకే, నేను నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన ఉండాలి, నేను గ్రో అవ్వాలి అనే ఒక ఆలోచన ఉండాలన్నమాట. ప్లస్ చెప్పిన విషయాల్ని ఒక డిసిప్లైన్తో, క్రమశిక్షణతో ఫాలో అయ్యే ఒక లక్షణం ఉండాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారు అంటే ఇన్వెస్ట్ చేస్తారు, వస్తారు, నేర్చుకోరు, సరిగ్గా ఇంప్లిమెంట్ చేయరు. అలాంటి వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను. సో ఐ నీడ్ ఎ సీరియస్ పీపుల్. ఓకే, నాకు ఇక్కడ ఇష్యూ ఉంది, మీరు నాకు హెల్ప్ చేయండి, నేను దీన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. అలా డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండేవాళ్ళు, ప్లస్ నేను గోల్స్ని అచీవ్ చేయాలి, ఇది నాకు ఇంపార్టెంట్ ప్రయారిటీ అనుకుని వచ్చిన వాళ్ళకి మేము డెఫినెట్గా హెల్ప్ చేస్తాం విరాట్. సో మీరు అన్నారు కదా మ్యామ్ రైట్ మైండ్ సెట్ అని చెప్పేసి, అసలు ఒక బిజినెస్కి ఆ పర్సన్ రైట్ మైండ్ సెట్తో ఉన్నాడని మీరు ఎలా తెలుసుకుంటారు? సో ఆ బిజినెస్ ఓనర్ రైట్ మైండ్ సెట్తో ఉన్నాడా లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఆ బిజినెస్ సాఫీగా సాగుతుంది అంటే తనకి రైట్ మైండ్ సెట్ ఉన్నట్టు. అండ్ మోర్ ఎవర్ తన ఎంప్లాయీస్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, ఇవన్నీ తను ఉంది అంటే కస్టమర్స్ ఆర్ హ్యాపీ విత్ హిస్ ప్రోగ్రెస్, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, లేదా వాళ్ళ ప్రోడక్ట్ని ఇష్టపడుతున్నారు, దెన్ ఈ హ్యాజ్ ఎ రైట్ మైండ్ సెట్, ఈ హ్యాజ్ ఎ వాల్యూస్. సో ఓన్లీ ఇన్కమ్ గోల్ కాకుండా ఇంపాక్ట్ గోల్ పెట్టుకుంటున్నారు. ఓకే, పలానా వ్యక్తికి నా ప్రోడక్ట్ అనేది ఈ విధంగా ఉపయోగపడాలి అనే ఒక పర్పస్తో, ఒక గోల్ ఓరియంటెడ్తో తను ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైనప్పుడు ఓకే, ఈ హ్యాజ్ ఎ రైట్ మైండ్ సెట్ అని చెప్పొచ్చు విరాట్. అంటే కేవలం మనీ చేసుకోవడం బిజినెస్ పెడుతుంది కాకుండా ప్రజల జీవితాలను ఇంపాక్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, ప్రతిదీ కూడా ఇప్పుడు మనం జియో తీసుకున్నాము, మన సిమ్ పనికి వస్తుంది కదా. సో అలా ఒక ప్రోడక్ట్ అవ్వచ్చు, లేదా ఒక సర్వీస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి అర్బన్ కంపెనీ ఉంది, వాళ్ళది ఏంటి అంటే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇంటికే, ఇప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ రిపేర్ వచ్చినా, మనకి ఏసీ రిపేర్ కావచ్చు, లేదంటే ఇంకోటి అయినచ్చు, మన ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు. అంటే ఏంటి, మనకి టైంని తగ్గించారా, మన ఎఫర్ట్స్ని తగ్గించారా. సో ఇవి సేవ్ చేశారు కాబట్టి మనం ఈజీగా వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. సో అలా మీరు కస్టమర్కి మీ ప్రోడక్ట్ వల్ల ఏం బెనిఫిట్ పొందుతుంది, అది దట్ మ్యాటర్స్ ఎ లాట్ ఇన్ అ బిజినెస్. అండ్ ముఖ్యంగా ఇలా కనీసం ఆలోచించే స్కోప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు ప్రాక్టికల్గా ఎలా వర్క్ చేయాలనే మెంటర్షిప్ మీ దగ్గర నుంచి అందించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఇలాంటి విషయాలు మీ వర్క్షాప్ ద్వారా తెలియజేస్తాం అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా. అండ్ దీని స్పెషల్ ఆఫర్ నడుస్తుంది కేవలం 333 రూపీస్కి అని చెప్పేసి వింటూ ఉన్నాను. ఇది ఎవరి కోసం? ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఓనర్స్ దీని నుంచి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. బట్ న్యూ కమర్స్కి ఏంటి పరిస్థితి, బిజినెస్ ఫెయిల్ అయిపోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇలాంటి వాళ్ళు కూడా రావచ్చు. సో అందరికీ హెల్ప్ అవుతుంది, ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, జాబ్ హోల్డర్స్ కాదు. లేదా మీరు జాబ్ హోల్డర్ అయ్యి నేను బిజినెస్ చేయాలి అనుకుంటే ఓకే, బట్ దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్. ఎవరైతే వాళ్ళకి ప్రోడక్ట్ ఉండాలి, సర్వీస్ ఉండాలి, ఏదర్ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెష్గా అయినా నేను స్టార్ట్ చేయగలను, నేను చేస్తాను అని నమ్మకం ఉన్న వాళ్ళైనా సరే దానికి రావచ్చు, అటెండ్ అవ్వచ్చు. ఇంకా ఫెయిల్ అయిపోయింది, మేము దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేయాలి, మేము బిజినెస్లో ఫెయిల్ అయ్యాం కానీ నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలి మీ నాలెడ్జ్తో అనుకుంటే
ఆల్వేస్ వెల్కమ్. వండర్ఫుల్ మ్యామ్. సో ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా ఈ వర్క్షాప్కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు కేవలం 333 రూపాయలకే. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.